భరద్వాజ గారు ఇప్పుడు మనం ఒక వీడియో చూసాం. దాంట్లో నాన్ వెజ్ వీడియో చేశాడు అలీ పైన, కమిట్ అయిన అలీ పైన. దాంట్లో అలీని చాలా విధాలుగా నిలదీస్తున్నాడు అతను. ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఏ ఆస్పెక్ట్లో ఈయన ఆరోపణలు ఉన్నాయి? తీవ్రంగా ఆరోపిస్తున్నారు అలీ పైన. అవును, క్వశ్చన్ చేస్తే కూడా ఖురాన్లో రాసిందా అని చెప్పేసి రిప్లై ఇచ్చాడని చెప్పేసి అతను మాట్లాడుతున్నాడు. అవును. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది? ఆ వీడియో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారు ఆ నాన్ వెజ్ అనే వ్యక్తికి? అంటే అతనికి ఒక పాయింట్ దొరికింది అక్కడ. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద ఒక గొడవ జరుగుతోంది. అవును, ఫస్ట్ నుంచి అతను దానిపైన తీవ్ర స్వరం వినిపిస్తున్నాడు. అతను వినిపిస్తున్నాడు. ఇప్పుడు కొంచెం సమాజంలో కూడా కదలికొచ్చి అవును చాలామంది పేర్లు బయటకు వచ్చినాయి. వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారని కేసులు పెట్టారు. అవును, కేసులు పెట్టిన తర్వాత వీళ్ళందరినీ పిలిచి వీళ్ళందరినీ సాక్షులుగా మారుస్తున్నాము అన్నారు. బెట్టింగ్ యాప్స్ మీద కేసు పెడుతున్నాము, వీళ్ళందరూ సాక్షులు అని. ఇలా రకరకాల మలుపులు తిరుగుతోంది ఆ కేసు. ఈ తిరుగుతున్న టైంలో ఇప్పుడు ఇతను అలీని టార్గెట్ చేశాడు. అలీని టార్గెట్ చేసి అతను ఒక బిర్యానీ చేస్తూ ఒక వీడియో చేశాడు. ఆయన వైఫ్ ఆవిడ జుబేదా ఆవిడ బిర్యానీ చేస్తుండగా అది షూట్ చేసి వీడియో పెట్టారు. ఆయనకున్న పాపులారిటీ రీత్యా దాన్ని విపరీతంగా చూశారు. దాదాపు 50 లక్షల మంది చూశారు అనేది ఆయన చెప్తున్న మాట. దీన్ని బట్టి ఆయనకు విపరీతంగా డబ్బులు వచ్చినాయి. ఏది? యూట్యూబ్ రెవెన్యూని. ఈ యూట్యూబ్ రెవెన్యూకి తోడు దీనిలో కొన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడు ఆయన. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి ఆయనకు భారీగా డబ్బులు ముట్టుండొచ్చు. అంటే 20 లక్షల నుంచి ఎంతైనా ముట్టుండొచ్చు అని చెప్తున్నాడు అతను. ఎవరు? ఈ అన్వేష్ చెబుతూ ఇతను ఎక్కడ చేశాడు ఈ వీడియో? ఇస్తాంబుల్లో చేశాడు. అవును, ఇస్తాంబుల్లో మసీద్ ఎదురుకుండా చేశాడు. చేయటం ద్వారా దీనికి ఒక అప్పీల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఏది? ముస్లిం కమ్యూనిటీలో ఒక అప్పీల్ తీసుకురావడం కోసం ఈ ప్రయత్నం చేస్తూ ఇలాంటి ఆరోపణలు ఆహా మీద కూడా వచ్చినాయి. ఆహాలో అంటే బ్రాండింగ్ అంటాం మనం. సినిమా సెట్స్లోనూ అక్కడ కొన్ని లోగోలు డిస్ప్లే చేస్తే దాన్ని బ్రాండింగ్ అంటున్నారు ఈ మధ్య. అదే పద్ధతిలో రియాలిటీ షోస్లో కూడా బ్రాండింగ్ జరుగుతోంది. ఈ బ్రాండింగ్లో కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్ని బ్రాండ్ చేశారు అని. అందులో ఫన్ 88 మనం చూసాం. ఇది బాలకృష్ణ గారి షోలో కూడా దొర్లింది. ఏది? అన్స్టాపబుల్లో కూడా. అంటే ఇవన్నీ కూడా తెలిసి చేయకపోయినా కానీ ఇప్పుడు ఆలీ ప్రమోట్ చేసింది ఏంటి అనేది ఇతను క్లైమ్ చేస్తుంది. ఆలీ ఏం ప్రమోట్ చేశాడు? ఏ యాప్ని ప్రమోట్ చేశాడు? ఆలీ ప్రమోట్ చేసింది ఒక పాకిస్తానీ డిజైన్ చేసినటువంటి బెట్టింగ్ యాప్. ఓకే ఓకే. దాన్ని కరేబియన్ దీవుల్లో ఎక్కడో రిజిస్టర్ చేశాడు, ఇక్కడ కాదు. కాబట్టి దాన్ని రకరకాలుగా ప్రమోట్ చేస్తున్నాడు అతను. అంటే టార్గెట్ చేసి యూట్యూబ్లో ఎవరికైతే వ్యూస్ ఉన్నాయో వాళ్ళందరికీ లింకులు పెట్టి మీరు దీన్ని ప్రమోట్ చేస్తే మీకు ఎంత డబ్బులు ఇస్తామని ఏదో వాళ్ళు బేరానికి వచ్చారు. సాధారణం అంటే మామూలు వాడు ఎవరైనా టెంప్ట్ అయితే అయి ఉండొచ్చు. చాలామంది అయ్యారని చెప్తున్నాడు ఇతను. చాలామంది ఆ యాప్ని ప్రమోట్ చేశారు వారి వారి వీడియోల్లో. అయితే వాళ్ళందరూ చేయటానికి ఒక రీజన్ ఉంది. ఆర్థికంగా ఆసరాగా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అలా మొగ్గి ఉండొచ్చు. కానీ మీకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా సినిమాల నుంచి సంపాదించినవి. ఈ సంపాదించిన డబ్బులు ఉన్నప్పుడు మీరు కొంత విచక్షణతో ఆలోచించాలిగా. ఏ యాప్ పడితే ఆ యాప్ని ప్రమోట్ చేయాలి అని ఎందుకు అనుకోవాలి మీరు? ఓకే, సాధారణ యూట్యూబర్ లాగా ఆలోచించకూడదు కదా మీరు కొంచెం రెస్పాన్సిబుల్గా ఆలోచించాలి. ఆలోచించి ఈ యాప్ కొంచెం తేడాగా ఉంది, మనం దీన్ని ప్రమోట్ చేయకూడదు అనుకోవాలి ఆయన. అనుకోవాలని ఇతని ఉద్దేశం. ఆయన అలా అనుకోకపోవడం దారుణం అని చెప్పి వీడియో చేశాడు. ఈ వీడియో మీద ఆయన కామెంట్ చేస్తూ, అలీ కామెంట్ చేస్తూ ఒక మాట అన్నాడట. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకూడదు అని ఖురాన్లో ఏమైనా రాసుందా అని. ఇది కూడా అంటే ఆయన ఈ మాట అన్నాడా లేదా అనేది పక్కన పెడితే అన్నాడని ఈయన చెప్తున్నాడు. ఈయన చెప్పింది ప్రామాణికంగా తీసుకుంటే ఆ మాట అనటం తప్పే. ఎందుకంటే అంటే తను ఒక రకంగా సఫకేట్ అయి ఉండొచ్చు ఇతని విమర్శలకి. అతను ఈ యూట్యూబ్ నిర్వహణ బాధ్యత అతను చూసుండడు, ఎవరికో అప్పచెప్పి ఉంటారు. ఆ అప్పచెప్పిన వాళ్ళు ఏమంటే ఒక యాడ్ వచ్చింది తగిలించమంటారా అంటే తగిలించడానికి డబ్బులు వస్తాయి కదా అని ఉండొచ్చు. ఇంత లోతుగా ఆలోచించి చేసి ఉంటాడని నేనైతే అనుకోవడం లేదు అలీ. ఓకే, ఇది యాంత్రికంగా జరిగి ఉంటుంది. దీన్ని విమర్శగా చెప్పేస్తే
అలీ గారు మీలాంటి వాళ్ళు కూడా ఇలాంటివి తగిలించడం ఏంటండి? చూసుకుని చేయాలి కదా. మీకేమీ ఇదే ఇన్కమ్ కాదు కదా. ఇదే ఇన్కమ్ ఉన్నవాళ్ళు ఇలాంటి పని చేశారంటే ఓకే, కానీ మీలాంటి వాళ్ళు ఇలా చేయకూడదు కదా, కొంచెం సవరించుకోవచ్చు కదా అని చెప్పుంటే ఆయన కనెక్ట్ అయి ఉండేవాడేమో. ఈ మాట దొరలేదు కాదు. ఎప్పుడైతే ఈయన సీరియస్ క్రిటిసిజం పెట్టి పైగా పాకిస్తానీ డిజైన్ చేసిన యాప్, అది కరేబియన్ దీవుల్లో రిజిస్టర్ అయి ఉంది, దాన్ని ఇండియన్ అయి ఉండి ఈ నెల ప్రమోట్ చేస్తాడు, ఇన్ని విషయాలు పట్టుకొచ్చేసరికి ఇక్కడ విషయం చాలా కాంప్లికేటెడ్గా మారింది. ఓకే. ఆల్రెడీ ఇండియన్ ముస్లిమ్స్ మీద రకరకాల బ్రాండింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా పాకిస్తానీ ఐటెం పట్టుకొచ్చి అలీతో లింక్ పెట్టడంతో ఈయన ఇంకొంచెం సఫకేట్ అయి ఉండొచ్చు. ఇది ఎటుపోయి ఎటు లాగుతుంది మన్ని అనే ఆందోళనలో నుంచి ఆయన ఎదురుదాడికి దిగి ఉండొచ్చు. ఆఫ్ కోర్స్. అంటే ఇది ఈ వీడియో కింద కామెంట్లు ఇవన్నీ కాదు, ఈ వీడియో చేసాడు చేయక ముందు ఆయన చెప్తున్నాడు. అదే బిర్యానీకి సంబంధించిన యాప్ను ప్రమోట్ చేస్తున్న టైంలో నేను అడిగాను కదా, అవును, అడిగినప్పుడు ఇలా అన్నాడని చెప్పి ఈ వీడియోలో ఆయన కామెంట్ చేశాడు. దీనిలో చెప్పాడు ఆయన. ఆ టైంలో కూడా తను సఫకేట్ అయి ఉండొచ్చు. అంటే తను నేరుగా ఈ వ్యవహారాలు చూడడం. అంతేగా, ఎవరో దానికి సంబంధించిన స్టాఫ్ ఉంటారు, వాళ్ళకి ఆ స్టాఫ్ ఎక్కడో అది తగిలించేసి ఉంటారు. ఆ తగిలించడం తప్పే. అయితే తప్పు అని ఎవరు గమనించట్లేదు. ఇప్పుడు ప్రమోట్ చేసిన చాలామంది చేసిన తప్పు అదే. పోలీసు వారు లిస్ట్ బయటపెట్టి వీళ్ళు ఈ తప్పు చేశారు అని చెప్పి పిలిచి విచారణ జరిపారు కదా. అవును. ఈ విచారణ ఎదుర్కొన్నటువంటి విజయ్ దేవరకొండ కావచ్చు, మరొకడు కావచ్చు, ఎవరైనా కానీ తెలిసి, అంటే ఇది తప్పు అనే విషయం ముందు నుంచి తెలియక చేసిన పొరపాటు అని చెప్తున్నారు. కానీ బెట్టింగ్ అనేది జూదం. జూదాన్ని ఏ రూపంలో అయినా ప్రమోట్ చేయడం తప్పే అనే కనీస విచక్షణ ఉండాలి కదా. ఇప్పుడు అతను క్వశ్చన్ చేస్తోంది అదే. మామూలు వాళ్ళకి ఏదో ఆ డబ్బులు వస్తున్నాయనే గొడవ ఉండొచ్చు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. మీకు ఇతర సోర్సుల ద్వారా ఇన్కమ్ బాగుంది కదా, మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సంపాదించేశారు. సంపాదించేసిన తర్వాత ప్రతిదాని మీద రెవెన్యూ జనరేట్ చేయాలనేటువంటి తాపత్రయం ఏమిటి మీకు? అందుకని కొంచెం మోరల్స్ పట్టించుకోండి, ఎథిక్స్ పట్టించుకోండి. మీరు దేన్ని ప్రమోట్ చేస్తున్నారు, దానివల్ల జరిగే నష్టం ఏంటి అనేది చూడండి. మీరు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేసినా కానీ, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఈ కూల్ డ్రింక్ యాప్స్ ఇవి చేశారు, యాడ్స్ చేశారు, ఎండార్స్ చేశారు. ఆయన థమ్స్అప్కి చేశాడు, ఈయన పెప్సీకి చేశాడు. అయితే ఆ టైంలో ఒక ఆరోపణ వచ్చింది, ఈ కూల్ డ్రింక్స్లో రసాయన వ్యర్థాలు ఉంటున్నాయని. వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆ ల్యాబ్స్కి వెళ్ళి వెరిఫై చేసి ఆ సర్టిఫికేట్లతో బయటకు వచ్చి, బాబు దీనిలో లేదు అని మేము సర్టిఫై చేశాము, ఆ సర్టిఫై చేయటం మేము చూసాము, ఇదిగో ఆ సర్టిఫికేషను, అయినప్పటికీ ఫర్దర్గా మేము యాడ్ చేయము అని చెప్పారు. అదే అలాంటిది ఏదైనా ఒక ప్రోగ్రామ్ టేకప్ చేసి ఉండొచ్చు కదా. అలీ కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, ఎవరికి ముందు తెలియకపోవచ్చు. అంటే కూల్ డ్రింక్ యాడ్ల గొడవ వేరు, అంతేగా, కానీ ఈ గొడవ వేరు. ఇది బెట్టింగ్ యాప్ అనేది మీకు క్లియర్గా తెలుస్తోంది. తెలిసినప్పుడు పెద్ద పెద్ద సంస్థలు కూడా ఎందుకు బ్రాండింగ్ ఇస్తున్నాయి అంటే వాళ్ళు భారీగా ఈ బ్రాండింగ్ ఏజెన్సీల వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఈ బ్రాండింగ్ ఏజెన్సీల వాళ్ళు లోకల్ వాళ్ళందరినీ లాగుతారు దానిలోకి. ఇదంతా పెద్ద నెట్వర్క్. ఈ నెట్వర్క్ మీద ఎక్కువ దృష్టి పెట్టి అక్కడ దాడి చేయాలి పోలీసు విభాగం. ఇప్పుడు జరుగుతోంది అదే. ఆ దాడులు జరిగినప్పుడు మీ అందరినీ సాక్షులుగా వాడుకుంటామని చెప్పారు వాళ్ళకి. అది ఆ ప్రోగ్రాం జరుగుతోంది. కానీ ఇప్పుడు ఇతన్ని ప్రధానంగా టార్గెట్ చేసింది నైతికత ఏమిటి అంటున్నాడు. మీరు ఆ వీడియోలు కింద ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రమోట్ చేయడం వెనకాల మీరు పాటించిన నైతిక ప్రమాణాలు ఏమిటి అని అలీని అడుగుతున్నాడు. అలీ ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి. అంటే స్వీపింగ్ కామెంట్ చేస్తే సరిపోదు. ఇది బైబిల్లో ఉందా, రాశారా అంటే కుదరదు. మీరు ఈ సమాజాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేటువంటి ప్రయత్నమో లేకపోతే తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నమో చేయకూడదు. అది జరిగింది అని ఒక మనిషి చెప్పినప్పుడు వెరిఫై చేసి తప్పైతే తప్పే, నేను చూసుకోలేదు, ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాను, అదే మిస్టేక్ ఎక్కడ జరిగింది ఏంటో ఒకసారి వెరిఫై చేసుకుంటాను, నేను చెయ్యనివి
నా స్టాఫ్ చేస్తారు, వాళ్ళతో నేను మాట్లాడి ఏ నిర్ణయం చెప్తాను. ఈ లోపల అనవసరంగా నన్ను ఇందులోకి లాగి గొడవ చేయకండి. అదే నేను అంటే గతంలో కూడా 2-3 సందర్భాల్లో ఇదే మాట చెప్పున్నాడు ఆయన. ఇప్పుడు కూడా అదే మాట చెప్పొచ్చు. ఓకే. దానికంటే దూకుడుగా ఎప్పుడైతే మీరు ఖురాన్లో ఉందా అని మాట్లాడారో అది నెగిటివ్ సెన్స్లో పెడుతుంది అతను క్లైమ్ చేస్తున్నాడు ఖురాన్లో ఉందని మాట్లాడారని చెప్పేసి అన్వేష్ అని అతను చెప్తున్నాడు. ఒకవేళ అలా మాట్లాడి ఉంటే ఖచ్చితంగా తప్పే అది. అది ఓవర్ స్టేట్మెంట్ అవుతుంది. ఓవర్ స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. తెలియక చేసి ఉండొచ్చు తప్పు, ఈయన ప్రమేయం లేకుండా కూడా జరిగి ఉండొచ్చు. దాన్ని వివరిస్తే సరిపోతుంది కదా ప్రపంచానికి. రెస్పాండ్ సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అంటే రెండోది, అన్ని అడ్వర్టైజ్మెంట్లు ప్రతి అడ్వర్టైజ్మెంట్లోనూ ఏదో రిస్క్ ఉంటుంది. ఒక చిట్ ఫండ్ కంపెనీకి వెళ్ళి ఇనాగ్రేట్ చేసి వస్తాడు ఒక ఫిల్మ్ యాక్టర్. ఆయన చేసినటువంటి 2 ఏళ్ళకి అది మూతపడుతుంది. ఆ రోజున ఫలానా ఆయన ఓపెన్ చేశాడు, దానికోసం మేము దానిలో ఇన్వెస్ట్ చేసామంటే అలాగా. రియల్ ఎస్టేట్ కంపెనీలకు యాడ్లు చాలామంది చేస్తున్నారు. చాలా పేరు ప్రతిష్టలు కలిగిన వాళ్ళు కూడా చేసినవి వెంచర్లు దెబ్బతిన్నాయి. వాళ్ళు బాధ్యులు అంటే అలాగా. అందుకని ఇలాంటి గొడవలు ఉంటాయి, రిస్క్ ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి అడ్వర్టైజ్మెంట్లోనూ ప్రతి ఎండార్స్మెంట్లోనూ ఒక రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ఉన్నప్పుడు మీరు ఇమ్మీడియట్గా రిస్క్ వచ్చినప్పుడు మీరు బాధితుల పక్షాన్ని మాట్లాడాలి. మాట్లాడితే బయటకు వచ్చేస్తారు దానిలో నుంచి. ఇమ్మీడియట్గా రంగంలోకి దిగాలి. దిక్కుండా వెటకారం చేస్తే అలాగా, రెడిక్యూల్ చేస్తే. ఇప్పటికైనా సరే, ఇప్పుడు ఈ వీడియోను కూడా విపరీతంగా చూశారు జనాలు. ఏది ఇతను ఇస్తాంబుల్లో కూర్చుని చేసినటువంటి వీడియో కూడా చూశారు. ఈ చూసిన వీడియో మీద ఆయన స్పందించాలి కదా. స్పందించి నా గురించి ఇలా ఒక వీడియో పెట్టాడు, మేము బిర్యానీ చేసుకొని ఆ వీడియో పెట్టడం తప్పేమీ కాదు, అయితే దానిలో ఎవరో ఒక యాడ్ పోస్ట్ చేశారు అని అంటున్నాడు ఆయన, అది మా సిబ్బంది చేసింది, నేను వెరిఫై చేస్తాను, నాకు తెలిసి ఇలాంటి తప్పులు చేయను అని ఒక ప్రకటన చేస్తే అయిపోతుంది కదా. అది కూడా ఎందుకు చేయట్లేదు, చేసేస్తే అయిపోతుంది. ఆ పని చేయాలి.